right? The total coastal distance of India. So recently in December 2024, so this Central Water Boards is released the one of the coastal distance of India. So the distance is a 11,098.81 kilometer. This is the Indian coastal length. Whatever the total distance of the Indian coastal line. So look here, this is the from Gujarat to up to West Bengal, from year to year, total length of the Indian coastal line. భారతదేశ తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు. ఇది ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 2024 లో భారత జలవనరుల శాఖ వారు విడుదల చేయడం జరిగింది. అంటే ఈ తీరరేఖపై ఉన్న రాష్ట్రాల సంఖ్య 9 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఈ తీరంలో ఉన్నాయి. ఈ తీరంపై ఉన్న ఇది 9 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాలు 5 స్టేట్స్ 5 రాష్ట్రాలు అరేబియా సముద్రంతో, 4 రాష్ట్రాలు బంగాళాఖాతంతో తీరాన్ని పంచుకుంటున్నాయి. రైట్, దేర్ ఆర్ 9 స్టేట్. From 9 states, 5 states with Arabian Sea and remaining 4 states with Bay of Bengal. So with Arabia, Gujarat, Maharashtra, Goa, Karnataka, Kerala. These are 5 states and remaining 4 states West Bengal, Odisha, Andhra Pradesh, Tamil Nadu. అంటే బంగాళాఖాతంతో ఈ 4 రాష్ట్రాలు, అరేబియాతో 4 రాష్ట్రాలు, 4 యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాలు, అండమాన్ నికోబార్, లక్షద్వీపులు, అదే విధంగా ఇక్కడ మనకు డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ, ఇక్కడ తీసుకుంటే మనకు పుదుచ్చేరి. ఈ 4 కేంద్ర పాలిత ప్రాంతాలు, రైట్? ఈ 5, 4 ప్లస్ 4 కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ 11,098.81 కిలోమీటర్ల పొడవైన భారత తీరరేఖపై మనకు ప్రధానంగా ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఏ కరెక్ట్ గా మనకు తెలుస్తుంది. రైట్, దిస్ స్టేట్స్ స్టాండ్ ఆన్ ది 3 sides సీస్. ఈ రాష్ట్రం 3 సముద్రాలతో తీరాన్ని కలిగి ఉంది. ఏ రాష్ట్రం అనే విషయం తీసుకుంటే మనకు ప్రధానంగా ఈ బిట్టు చాలా సార్లు ఎగ్జామ్ లో రావడం జరిగింది. అది తమిళనాడుగా మనకి ఇక్కడ ఆన్సర్ ఉంది. రైట్, ఇక చూడండి, ఇక్కడ ఈ రాష్ట్రము దక్షిణ కొనన ఉన్న ప్రాంతం పేరు కన్యాకుమారి. దిస్ ఇస్ ద కన్యాకుమారి. ఈ కన్యాకుమారి తమిళనాడు రాష్ట్రానికి చెందింది. దీని పక్క నుంచి కేరళ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ కన్యాకుమారి సౌత్ ఎక్స్ట్రీమ్ ప్లేస్ ఆఫ్ ఇండియా, భారతదేశానికి దక్షిణ కొనన ఉన్నటువంటి ప్రాంతంగా పిలుస్తారు. కన్యాకుమారి ఏ రాష్ట్రానికి చెందిందంటే తమిళనాడు. కన్యాకుమారి విచ్ బిలాంగింగ్స్ టు ది తమిళనాడు. దిస్ కన్యాకుమారి విచ్ కనెక్టెడ్ విత్ ది 3 seas. One is the Arabian Sea, second one is the Bay of Bengal, and also with the Indian Ocean. So this Kanyakumari, this Kerala, which is only with the Arabian Sea. So తమిళనాడు రాష్ట్రము 3 వైపులా నీటి చేత ఆవరించబడింది. అంటే 3 సముద్రాల చేత ఇది తీరాన్ని కలిగి ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ బి సరైనదిగా పిలుస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ. అంటే కేరళ రాష్ట్రంతో ఇటు బంగాళాఖాతంతో ఇటు హిందూ మహాసముద్రంతో కూడా తీరం లేదు. కాబట్టి ఒకే సముద్రంతో కేరళకు ఉంది అరేబియా. కర్ణాటక రాష్ట్రం దీని పైన ఉంటుంది. కర్ణాటక రాష్ట్రం కూడా అరేబియాతోనే ఉంది. మహారాష్ట్ర దీనిపైన ఉంటుంది, అంటే అరేబియాతోనే తీరం ఉంది. కాబట్టి కన్యాకుమారి 3 వైపులా తీరాన్ని కలిగి ఉండడం వలన కన్యాకుమారి తమిళనాడుకు చెందింది. కాబట్టి తమిళనాడు ఇక్కడ ఆన్సర్ గా ఉంటుంది.